వెల్కమ్ టు అరుణోదయ వెజ్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం బెల్లం పరమాన్నం తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఈ పరమాన్నం తయారీకి ముందుగా స్టవ్ మీద ఒక తలసరి గిన్నె పెట్టుకోవాలి. దీనిలోకి ఒక గ్లాసు బియ్యం తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బియ్యం ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. రైస్ కొద్దిగా మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. రైస్ ఈ విధంగా కొద్దిగా ఉడికిన తర్వాత దీనిలో 2 గ్లాసులు పాలు వేసుకుని ఇంకా మెత్తగా రైస్ను ఉడికించుకోవాలి. ఈ అన్నం పాలల్లో ఉడికితే పరమాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో బెల్లం తీసుకుని దీనిలో వేసుకుని కాసేపు మూత పెట్టుకుని ఉంచుకోవాలి. బెల్లం కొద్దిగా కరిగిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒకసారి పరమాన్నాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా యాలక్కాయల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు పరమాన్నంలోకి మనం జీడిపప్పులు కిస్మిస్లు నెయ్యి వేసుకుని వేయించుకొని పరమాన్నంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పులు కిస్మిస్లు దీనిలో వేసుకుని కలుపుకోవాలి. అంతేనండి, అమ్మవారి నైవేద్యానికి ఎంతో రుచికరమైన బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thanks for watching my videos. Please like, share and subscribe my channel. Please click the bell icon for getting more videos from our channel.